నిన్నగాక మొన్న ఒక చిన్న పాప, సో ఒక 6-7 సంవత్సరాలు ఉంటాయేమో, గోరు చుట్టుతో వచ్చింది. అసలు 6 సంవత్సరాల్లో గోరు చుట్టు ఎందుకు వచ్చింది, అండ్ ఒక గోరు కాదు అన్ని గోర్లు ఇన్వాల్వ్ అయ్యాయి, అసలు గోర్లు ఎందుకు ఖరాబ్ అయ్యాయి అనే విషయాన్ని వాళ్ళు చూసుకుంటే, జనరల్ గా నెయిల్ డిసీజ్ అనేటువంటివి 6 years లో రావడానికి వన్ ఆఫ్ ద కామన్ రీజన్ ఏంటంటే, మనకి గోరు చుట్టూ అంటే గోర్లు మెల్లిగా చిట్లి వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటంటే, ఒక 1 to 2 months బ్యాక్ వైరల్ ఇన్ఫెక్షన్, హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ అనేది రావచ్చు. సో ఒక్కొక్కసారి ఇట్లాంటి వచ్చినప్పుడు మనకి దాని యొక్క లేట్ మేనిఫెస్టేషన్స్ అంటే వచ్చి వెళ్ళిపోయాక ఒక 1-2 నెలల తర్వాత ఆ 3 నెలల్లో మనం అప్పుడు గోరంతా చితికిపోయేసి అక్కడ పుండ్లాగా ఉండడం అనేది గమనిస్తాం. సో ఎప్పుడైనా కానీ ఇలా మల్టిపుల్ నెయిల్స్ ఇన్వాల్వ్మెంట్ పిల్లల్లో ఉంటే, సో బెటర్ విజిట్ డర్మటాలజిస్ట్ సో దట్ వై దిస్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ. అండ్ ఇది ఒక్కటే కాదు, ఇంకా వేరే కారణాలు కూడా ఉంటాయి. లైక్ సోరియాసిస్ లో కూడా వయసుతో నిమిత్తం లేకుండా మనకి గోర్లు అనేటువంటివి చుట్టుపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. దాంతో పాటుగా మనకి మల్టిపుల్ అదర్ రీజన్స్ కూడా ఉంటాయి. పర్టికులర్లీ 1 or 2 నెయిల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే దెబ్బ తాకడము, ఆర్ సబంగ్వల్ నెయిల్ ట్యూమర్స్, సబంగ్వల్ ఫైబ్రోమాస్ ఆర్ ఇట్లాంటివి కొన్ని కండిషన్స్ అనేటువంటి ఉండొచ్చు. దాంతో పాటుగా అలోపేషియా ఏరియేటా అండ్ ఆల్సో లైకెన్ ప్లానస్ కండిషన్స్ లో కూడా గోర్లు అనేటువంటివి కొంతవరకు ఖరాబ్ అనేది. సో మీ పిల్లల్లో ఇట్లా ఏమన్నా అవుతున్నాయా? సో లెట్ మీ నో, యువర్ డాక్టర్ నాగరాజ్.